గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ 15వ డివిజన్ కొబ్బరికాయ సాంబయ్య కాలనీ పర్యటనలో వెల్ఫేర్ సైట్ మొత్తం 13 ఎకరాలు ఉంది. అందులో 7 ఎకరాలు గవర్నమెంట్ హాస్పిటల్, 6 ఎకరాలు వాకింగ్ ట్రాక్ నిర్మించాలని అధికారులకు సూచనలు చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించేందుకు కావాల్సిన సదుపాయాలు అందిస్తూ అలాగే పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్లు కూడా డెవలప్ చేస్తామని అన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాల్ని, ప్రతి ఒక్క సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి విజయవంతం చేస్తామని తెలియజేశారు. దర్జాగా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వెల్ఫేర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సైట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వంలో అమ్మడానికి ప్రయత్నించినటువంటి స్థలాన్ని పూర్తిగా పరిరక్షించేటువంటి కార్యక్రమంతో పాటు దీన్ని ఎక్కడా కూడా ఎవరు కబ్జా చేయకుండా కాంపౌండ్ వాల్ని దాదాపు 93 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ని నిర్మించడమే కాకుండా యుద్ధ ప్రాతిపాదికన ఈ హాస్పిటల్ కేటాయించినటువంటి స్థలంలో అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే వైద్య శాఖకు సంబంధించినటువంటి ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి రమేష్ గారు, అలాగే జీజీఎస్ సూపరింటెండెంట్ రమణ గారి ఆధ్వర్యం అందరూ కలిసి దీని మీద అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకొని ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా ల్యాండ్ క్లియరెన్స్తో పాటు జంగిల్ క్లియరెన్స్తో పాటు సైట్